సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. 46 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను దీక్ష విరమించేది లేదు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. ఓటు చారి. చారి ఓట్ యు. బివి రాఘవులు ప్రజా సమస్యల మీద చేస్తున్నటువంటి పోరు ఈ రోజుకి రెండో రోజుకు చేరుకుంది. అయితే ప్రధానంగా 53 సమస్యల మీద బివి రాఘవులు చేసినటువంటి నిరాహార దీక్షలో సిపిఎంకు చెందినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. అయితే మొదటి రోజు జరిగినటువంటి దీక్షలో అన్ని వర్గాల నుంచి దీక్షకు మద్దతు లభించింది. అయితే మొత్తానికి ఆ దీక్షలో ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సానుకూల స్పందన ఎలా ఉంది అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి రాఘవులు మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సరే, మీరు చేసినటువంటి దీక్ష రెండో రోజుకు చేరుకుంది. అయితే ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిమాండ్లన్నీ గతంలో ప్రభుత్వం జీవోల రూపంలో కానీ ఇతర హామీల రూపంలో కానీ ఇచ్చిందే. అయితే ఇప్పుడు మీ దీక్షతో ప్రభుత్వం దిగొస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికే మేము ఏ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ సమస్యలన్నింటినీ చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం. అలాగే ముఖ్యమంత్రి పేషీలోని ఉన్నతాధికారులకు కూడా ఇచ్చాం. అలాగే మా ప్రతినిధులు ఒకసారి మా యొక్క కోరికల యొక్క సంబంధించిన సమాచారాన్ని, పత్రాలని, ప్రభుత్వం యొక్క జీవోల్ని, ప్రభుత్వం యొక్క వాగ్దానాలని, వీటన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు అధ్యయనం చేసి మళ్ళీ మరొకసారి చర్చకి పిలుస్తామని చెప్పేసి అన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీ గారు మా కోరికల పత్రాలన్నింటినీ అన్ని శాఖలకు పంపించారు అని చెప్పేసి కూడా తెలిసింది. ఆ రకంగా అధికారుల వైపు నుంచి కొంత కదలిక ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే రాజకీయ ప్రతినిధులు, ప్రభుత్వం యొక్క అధినేతలు వారి వైపు నుంచి ఇంకా పిలుపేమీ రాలేదు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అధికారులకి ఈ పత్రాలు ఇచ్చారు. అయితే వారు శాసనమండలి ఎన్నికల్లో బిజీగా ఉన్నారు కాబట్టి కదలకపోయి ఉండొచ్చు. అయితే ఇవాళ ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి అనేది ఇవాళ తెలుసుద్ది. ప్రభుత్వం యొక్క స్పందిస్తుందని ఆశిస్తున్నాం. స్పందించకపోతే ఈ సమస్యలు అంత అర్థవంతమైన సమస్యలు కాదనుకుంటే ఆ స్పందనైనా ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. అర్థవంతమైన సమస్యలు అనుకుంటే ఖచ్చితంగా చర్చించి పరిష్కారం చేయడానికి ముందుకు వస్తుంది అనుకుంటున్నాం. ఆ ముందుకు వచ్చేదాకా మా ఉద్యమం అది కొనసాగుతాను. అంటే గతంలో జగన్ కూడా ఫీజు పోరు సమస్య మీద ఆందోళన చేయడం జరిగింది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రభుత్వం చెప్పుకున్నట్టు రైతు ప్రభుత్వం మాదని చెప్పుకుంటూ రైతు సమస్యలు కూడా దీక్ష చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వం నుంచి చీమకున్న స్పందన కూడా రాలేదు. మీరు ఇచ్చినటువంటి మీకు గతంలో ఇచ్చినటువంటి హామీలో మీరు పెట్టినటువంటి ఎజెండాకి గవర్నమెంట్ దిగొస్తుందని భావిస్తున్నారు? అంటే గతంలో చంద్రబాబు గారి ఉద్యమం గురించి, జగన్ ఉద్యమం గురించి ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ఎందుకు స్పందించలేదనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఆ నాయకులు కూడా చెప్పారు. ఈరోజు మేము చేస్తున్న ఉద్యమానికి ఆ ఉద్యమాలకి తేడాలు కూడా ఉన్నాయని చెప్పనుకుంటున్నాం. ఒకటి, ఇది బడుగు జీవులకు సంబంధించిన సమస్యలు. రెండవది, ప్రభుత్వం వాగ్దానాలు చేసి వాటి నుంచి వెనక్కిపోయిన సమస్యలు. మూడవది, ఇప్పుడు తక్షణంగా ఈ తరగతులకు ఆ సమస్యలు పరిష్కారం చేయకపోతే వాళ్ళ తీవ్రమైన ఉద్యమానికి సిద్ధమయ్యే సమస్యలు. అటువంటివి ముందుకు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఈ సమస్యలు కూడా అర్థవంతం కాదు అని చెప్పదలుచుకుంటే చెప్పమనండి, అర్థవంతం అయినవి అని చెప్పనుకుంటే పరిష్కారం చేయమనండి. అంతే తప్ప ఇది రాజకీయమైన కోణం నుంచి ఆలోచించి వీటి నుంచి దూరంగా ఉండటం ఈ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. గతంలో ఉద్యమాలు నిర్వహించిన నాయకులకు కానీ ప్రభుత్వానికి రాజకీయమైన సమస్యలు ఏమి ఉండొచ్చు. మా పార్టీ మేము నిర్వహిస్తున్న ఉద్యమానికి రాజకీయ కోణం ఏమి లేదు. ఎన్నికలు లేవు, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే దుర్బుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి మించిపోవాలనే ఆశ కూడా లేదు. అటువంటిప్పుడు ప్రజలకు సంబంధించినవి కాబట్టి తప్పకుండా వీళ్ళు చేస్తారని చెప్పి సాధిస్తున్నాం. టీడీపీకి సంబంధించినటువంటి నిన్న టీడీపీని ప్రధానంగా టార్గెట్ చేయడం జరిగింది. అయితే దీన్ని రాజకీయంగా కూడా టీడీపీకి సిపిఎంకి మధ్య వ్యత్యాసాలు వచ్చినట్టు కనబడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మీరేమన్నా? టీడీపీని కాదు నిన్న టార్గెట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సింది. అలాంటి ప్రభుత్వం ఈరోజు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా లేదా అనేటువంటి సందేహం కలిగేటువంటి స్థితిలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఠా కుమ్ములాటల్లో పడిపోయి ఒకళ్ళకు వచ్చి ఒకళ్ళు వీక్కోవడం, ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు వీక్కోవడం, బూతులు తిట్టుకోవడమే సరిపోతా ఉంది. దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను, పేదలను మర్చిపోయారు. అందుకని ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అనేటువంటిది మా ప్రధానమైనటువంటి అంశం. థ్యాంక్ యూ సార్. అయితే ప్రధానంగా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వస్తుంది. అయితే దీనికి ప్రధానంగా ఎజెండాలో పెట్టినటువంటి సమస్యలు తప్పుడు సమస్యలు అయితే, ప్రభుత్వం అంగీకరించలేని సమస్యలు అయితే ఆ దీక్షను అదే హామీని ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి బివి రాఘవులు డిమాండ్ చేస్తున్నారు.